హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి ఇంత లేట్ నైట్ ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? మా మమ్మీ డాడీ 44 సంవత్సరాలు పూర్తి చేసుకుని 45వ సంవత్సరం పెళ్లి రోజు అండి. సో ఏదైనా సర్ప్రైజ్ చేద్దామని చెప్పి కేక్ అది తీసుకుందామని చెప్పి వెళ్తున్నాం. సో ఇక్కడ కంబాల్ చెరువు దగ్గర ఫేమస్ కేక్ హౌస్ అని ఒకటి పెట్టారు. సో రీసెంట్గా పెట్టారు, బాగుందని చెప్పి అక్కడ ఒకటి సెలెక్ట్ చేసి పార్సల్ చేసి ఇంటికి తీసుకొచ్చాం. సో ఇంకా టైం ఉంది కదా అని చెప్పి అలా పుష్కర్ ఘాట్ వైపు కూడా వెళ్ళాం. సో వెళ్ళి అక్కడ మా మేనగోళ్ళు, నేను, మా వైఫ్ అండ్ మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి యోగేష్ కూడా. సో వెళ్ళి అక్కడ కాసేపు తిని, అంటే 12 అయ్యాక కట్ చేద్దాం అనుకున్నాం. సో ఈలోపు ఇంకా 10:30 అంత అయింది. సో ఈలోపు అలా తిని మా మేనగోడలు యోగేష్ కూడా అక్కడ అలా చాలాసేపు ఆడుకున్నారు అండ్ రీల్స్ కూడా ప్రాక్టీస్ చేశారు. సో చాలాసేపు ఉన్నాం అక్కడ. సో ఈ ప్లేస్ కూడా చాలా బాగుంటుందండి. నైట్స్ వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉండడానికి కూడా బాగానే ఉంది. సో హాయిగా వ్యూ కానీ, ఆ గోదావరి వ్యూ కానీ, సో చాలా బాగుందండి ఇక్కడ ఈ లొకేషన్ అది కూడా. సో రాజమండ్రి పీపుల్స్కి బాగా తెలుసు ఈ లొకేషన్ అది, బయట ఊర్లో వాళ్ళకైతే తెలియదు. సో అదిగోండి రీల్స్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాం వైపు. సో ఇంకా 11 అయిందని చెప్పి ఇంకా స్టార్ట్ అవుదామని ఇంకా వచ్చేసాం. వచ్చి ఇంటి దగ్గర కొంచెం అలా డెకరేషన్ చేసాం. అంటే డెకరేషన్ అంటే ఏం లేదండి, హ్యాపీ యానివర్సరీ అని బోర్డు పెట్టామంతే. సో తర్వాత ఇంకా 12 అయిందని ఇంకా కేక్ తీసుకొచ్చి ఇంకా కేక్ కట్ చేయించాం. సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. సో కేక్ కట్ చేసిన తర్వాత ఇంకా ఫొటోస్ దిగాం అందరం, ఫ్యామిలీ అందరం కలిపి ఫొటోస్ దిగిన తర్వాత సో కేక్ అందరం షేర్ చేసుకున్నాం. సో ఇందులో మా రాక్సీ కూడా వస్తుంది, అంటే మా చిన్న కుక్కపిల్ల ఉంటుంది. సో అదిగోండి రాక్సీ. సో అయిపోయిన తర్వాత డాడీ అన్నారు రేపు ఏదైనా రెస్టారెంట్ ప్లాన్ చేద్దామని, పార్టీ ఇస్తానన్నారు. సో రెస్టారెంట్కి వెళ్దామని బయలుదేరాము ఆల్రెడీ. కాకపోతే ఏంటంటే కొంతమంది నాన్ వెజ్ తింటారు, కొంతమంది వెజ్ తింటారు, కొంతమంది టిఫిన్స్ అండి ఇందులో. సో అందుకని ఏం చేసామంటే ఇంకా ఈట్ స్ట్రీట్కి వెళ్దామని చెప్పి ఈట్ స్ట్రీట్కి వెళ్ళాం. సో ఈట్ స్ట్రీట్లో అయితే ఏది కావాలంటే అది తినచ్చు, ఏది కావాలంటే అది తాగొచ్చు. సో అందుకని ఇంక ఈట్ స్ట్రీట్కి వచ్చాం. అండ్ దట్టు అన్నీ 10 దాటికి కదా మా ప్రోగ్రామ్స్ అన్నీ. సో 10 దాటింది కాబట్టి అదైతే కరెక్ట్గా సెట్ అవుద్దని చెప్పి అక్కడికి వెళ్ళాం. సో నేను మంచూరియా తిన్నాను, మా వైఫ్ ఏమో పావు బాజీ. సో అలా ఇంకా ఎవరేం కావాలంటే చెప్పుకొని అలా తిని అలా ఎంజాయ్ చేసి ఆ రోజు డే అలా కంప్లీట్ చేసామండి. సో మీ అందరికి కనుక ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.